వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ అనేటువంటిది నేర్పాలి. ఏదైతే ఆదాయం వస్తుందో ఇప్పుడు వాళ్ళ ఆదాయం కోసం గంజాయి సాగు చేస్తున్నారు. ఈ కల్టివేషన్ ఆపేసి ఒక ఐటీడీఏ ద్వారా అది 500 కోట్లు కావచ్చు, కావాలంటే ఇంకా ఎక్కువ కావచ్చు, ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళ్ళి వాళ్ళకి ఆదాయం ఇస్తే ఈ కల్టివేషన్ అనేది ముందు ఆగిపోతుంది. శాశ్వతంగా దీన్ని నిర్మూలించాలి అని అంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ క్రాప్స్ పని అప్పచెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇది తెలిసి ఐటీడీఏ ప్రపోజల్ పెడితే తీసి పక్కన పెట్టేశారట. పక్కన పెట్టి ఇది ఇంకెక్కువ ఎంకరేజ్ అంటే సామ్రాజ్యం అంతా ఇదేనంట కదా. అదే వాళ్ళు ఎవరైతే ఈ ప్రపోజల్ ఇచ్చారో వాళ్ళు బదిలీ చేశారు. అది చాలా డీటెయిల్డ్ అండి, చాలా ఎంత డీటెయిల్డ్గా రాశారంటే ఎంత నెక్సెస్ అనమాట. అంటే అక్కడ ఎవరు ఉన్నారనేది, కింగ్ పిన్స్ ఎవరు అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. కింద చిన్న వాళ్ళని పట్టుకుంటున్నారు, వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. కొంతమంది పెద్ద తలకాయలు ఎవరో తెలిసినప్పటికీ పట్టుకోలేకపోతున్నారు. తర్వాత అంటే ఇది వాళ్ళు అక్కడ పెద్ద తలకాయలుగా ఉన్నవాళ్ళు, అంటే ఎమ్మెల్యేల స్థాయిలోనో నియోజకవర్గాలు ఇన్ఛార్జీల స్థాయిలోనో ఉన్న వాళ్ళే ఈ టీమ్స్ని నడిపిస్తూ స్మగ్లింగ్ పండించడం ఇవన్నీ చేస్తూ కప్పం మాత్రం పై కట్టారు. లేకపోతే అది ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని దే ఫౌండ్ ఫాల్ట్ విత్ గవర్నమెంట్ అండి. అంటే ఇంత జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఒక్క సమీక్ష సమావేశం కూడా పెట్టలేదని కూడా వాళ్ళు ఆ రిపోర్ట్లో ఉన్నారు. అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్కి నిజంగా చిత్తశుద్ధి ఉండి దీన్ని కట్టేలు చేయాలి, కర్బు చేయాలి యాక్టివిటీస్ అని అనుకుంటే ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకు ఐటీడీఏ ద్వారా ఒక 500 కోట్లు కేటాయించలేదు? వాళ్ళకి ఎందుకు కల్టివేషను ఇతరత్ర పంటలు ఎందుకు పండించడానికి వాళ్ళని ప్రోత్సహించడం లేదు? అంటే ఖచ్చితంగా ఈ గంజాయి ఇక్కడ సాగు జరగాల్సిందే అనేది. అదేవిధంగా మీకు మొన్న వైజాగ్ పోర్ట్లో కూడా బ్రెజిల్ నుంచి రావడం మాదక ద్రవ్యాలు, నార్కోటిక్స్ దానికి సిబిఐ ఎంక్వైరీ కూడా డిమాండ్ చేసింది, తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు బ్రెజిల్ అధ్యక్షుడి పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేశారు. అంటే నేనేమంటున్నానంటే ఈ డాట్స్ అన్ని కలపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టాస్క్ ఫోర్స్ వేయటం అనేది ఆహ్వానించదగింది. చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా చేయొచ్చండి. లభ్యతే కదా ఇక్కడ ప్రభుత్వానికి అందుబాటులో ఉండకూడదు, అంటే పంట లేకుండానే చేయాలి. దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఆయన పెట్టుకున్నారు లోకేష్ గారు, 100 రోజులు అన్నారు. సో 100 రోజుల్లో కొన్ని రిజల్ట్స్ కానీ చేస్తే అది స్లోగా, ఓవర్ నైట్ రిజల్ట్స్ రానక్కర్లేదు, కానీ స్లోగా ఒక 1 ఇయర్ తర్వాత 2 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఈ దరిద్రం, ఈ గంజాయి దరిద్రం అనేది వదలాలి, రాష్ట్రం ఇమేజ్ పెరగాలి. ఇవాళ చాలా ఎందుకు నేను నేషనల్ పేపర్ కోట్ చేస్తున్నానంటే సన్ రైజ్ స్టేట్లో గాంజా రైజ్ అన్నట్టు అయిపోయింది. అదే గాంజా ఈజ్ ఆన్ రైజ్ ఇన్ ఏపీ స్టేట్ అని వచ్చింది. దాంట్లో చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. అవి ప్రభుత్వాలు పాటిస్తే అసలు ముందు వాళ్ళని ఆ కల్టివేషన్ నుంచి మార్పిస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. ఆ చింతపల్లి, ఇప్పుడు బాబ్జీ గారు తెలుసు, ఆ చింతపల్లి ఏరియా నుంచి ఎట్లా జరుగుతుంది అనేది కూడా అంతా చెప్పారండి. ఎలాగా ఈ 2 వీలర్స్ మీద వెళ్తారు, తర్వాత ఏజెంట్స్ ఏ విధంగా ఉంటారు, పోలీసులు వస్తే వాళ్ళు ఏ విధంగా యాక్ట్ చేస్తారు, ఇదంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇక ఒక మిత్రుడు ఒక ఆయన పెట్టారు, ఎటు చూసినా గంజాయి కల్టివేషన్ ఇన్ రంపచోడవరం ఏజెన్సీ